వీడిని పెళ్లి చేసుకోవడానికి తపస్సా, పీక పిసికేసి నిన్ను చంపేస్తాను, నేను చచ్చిపోతాను, వాడు అల్లుడేమిటి అని. అమ్మానికి తెలియదమ్మా, ఆయన మహానుభావుడమ్మా, నా మాట వినమ్మా అంటుంది పార్వతీదేవి. మీ నాన్న సంగతి చెప్తాను, అసలు ఆయన ననాలి బియ్యం అంటాడు, విస్తరాకులు అంటాడు, అల్లుడు ఎవరో చూడలేదు ఇప్పటికైనా. ఆయన దగ్గరికి వెళ్ళి హిమవంతుడిని పట్టుకుంటే అసలు సంగతి ఏమిటో అడుగుతానుండి. వచ్చిన వాళ్ళు సప్తర్షులు, అరుంధతి కదా, మనకి పెళ్లి మాటలకు వచ్చిందని వాళ్ళని పిలిచాడు. అరుంధతివి చెప్పింది, కాదమ్మా నా మాట విను, నీ అల్లుడు సర్వలోక భర్త, ఆయన మీ మనసులు పాడవడానికి ఇలా చేశాడు, దానికి ఒక కారణం ఉంది, కానీ మీ అల్లుడి రూపం అది కాదు. అప్రాకృత శరీరంతం అతిమన్మథ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. మహానుభావుడమ్మా, కోటి సూర్య ప్రతేకాశం సర్వావయవ సౌందరం విచిత్రవసనం చాధ నానాభూషణ భూషితం. ఇప్పుడు చూడండి మీ అల్లుండని చూపించాడు. నారదుడు సప్తర్షులు, కోటి సూర్య ప్రతీకాశం, కోటి సూర్యులు వెలిగిపోతుంటే ఎలా ఉన్నారో అటువంటి రూపంతో ఉన్నాడు. సర్వావయవ సుందరం, ఇలా చేతి గోటి వంక చూస్తే ఇంకా కళ్ళు తిప్పుకోలేరు, అంతటి సౌందర్య రాశి. ఆపాదమస్తకం. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనం చాథ, ఎవ్వరూ కట్టుకోనటువంటి అద్భుతమైనటువంటి పట్టుబట్ట కట్టుకున్నాడు. విచిత్రవసనం చాథ నానాభూషణ భూషితం, అద్భుతమైనటువంటి భూషణములన్నీ ధరించి కిరీటం పెట్టుకుని మిసమిసలాడిపోతున్నాడు. కన్ను తిప్పుకోలేకపోయింది మేనకాదేవి. అబ్బా ఏమి సౌందర్యం! సమస్త గణములు అలా నిలబడిపోయి శంభో శంకర